ఒక సర్వే చేశారంటండి. ఒక భర్తకి భార్యలో బాగా అట్రాక్టివ్గా అనిపించే క్వాలిటీ ఏది అని, లేదా ఒక అబ్బాయికి తన కాబోయే భార్యలో కానీ ఒక అమ్మాయిలో కానీ ఏ క్వాలిటీకి అట్రాక్ట్ అవుతారు, వాట్ క్వాలిటీ ఇన్ విమెన్ అట్రాక్ట్స్ మెన్ అని సర్వే చేసినప్పుడు అందరూ ఎక్కువ మట్టుకు చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి హోల్గా, అంటే షీ హర్ సెల్ఫ్ ఈజ్ ఎ హోల్ పర్సనాలిటీ, అంటే వితౌట్ ఎనీ ఇన్సెక్యూరిటీస్ కానీ లేకపోతే నీడ్, అతుక్కుపోయే నీడ్ కానీ లేకుండా ఉండటం అని. ఓకే, ఇక్కడ హోల్నెస్ అంటే ఏంటి, లేదా ఇన్సెక్యూరిటీస్ అంటే ఏంటి? ఇన్సెక్యూరిటీస్ అంటే నేను తనకి నచ్చుతున్నానో లేదో, లేదంటే ఇతను నా నుంచి దూరం అయిపోతాడేమో, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉన్న అమ్మాయి ప్రవర్తనలో అవి ప్రతిఫలిస్తూ వాళ్ళకి అతుక్కుపోవాలని, ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వస్తావు, ఏం చేస్తావు, ఇలా ఏదో కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి తెలియకుండా. అలా కాకుండా ఒక అమ్మాయి హోల్గా తనకే ఇనఫ్ ఫర్ హర్ సెల్ఫ్, తన దగ్గరే అన్నీ ఉన్నాయి అనే ఒక కాన్ఫిడెన్స్తో కనుక ఉంటే అది రిఫ్లెక్ట్స్, అంటే తన ప్రేమ చూపించటంలో అది ప్రతిబింబించి అతన్ని ఎలా చూసుకోవాలి, అలాగే ఆమె నుంచి అతను ఏం కోరుకోవాలి, ఆమెకి ఎలా దగ్గర అవ్వాలి, ఇవన్నిటికీ కారణం ఎవరికి వాళ్ళు. అబ్బాయి కూడా అలానే ఉండాలి. వాళ్ళ కప్ ఫుల్గా ఉంటే ఎదుటి వ్యక్తికి ఇవ్వగలుగుతారు. అదే వాళ్ళ కప్పు సగం అసంపూర్తిగా ఉందనుకోండి, ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తారు. సో మ్యారేజ్ అంటే ఇద్దరి ఎమోషనల్ కప్స్ ఫుల్గా ఉండాలి. అవసరమైనప్పుడు ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటూ జర్నీ చేయగలగాలి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలియాలంటే కనుక మీరు వెబినార్ కూడా అటెండ్ అయ్యి చూడండి. ఇంకా చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.